ఏదో దేవుణ్ణి నమ్మితే రక్షిస్తాడో, నమ్మకపోతే వారి నరకంలో వేసి చంపేస్తాడో సమాజానికి దేవుణ్ణి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఏంటంటే, కాలిఫోర్నియాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ అని ఒక ప్రాంతం ఉంటుంది. ఏరియా మొత్తం అంతా కాలిపోయింది, మొత్తం అన్నీ కాలిపోయినారు. ఒక ఇల్లు మిగిలి ఉంది. పాస్టర్ గారిదట కదా అది. ఈ ఇల్లు ఎప్పుడైతే కాలలేదో, ఆయనకి ఇంటర్వ్యూ చేసినప్పుడు దేవుడు నన్ను కాపాడాడు, అన్ని ఇల్లు కాలిపోయినా నాకు కాపాడలేదు, దేవుడు నువ్వు కృప నా మీద ఉన్నదన్న విషయాన్ని బయట. మరి మిగతా వాళ్ళు ఇల్లులు ఎందుకు కాలిపోయినాయి? హాలీవుడ్లో ఉన్నటువంటి సినీ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక ప్రోగ్రాం పెట్టుకుని, దేవుడు మాత్రం కారణం కాదు, దేవుడు 0% అని, ఆయన మాకు ఏ విధంగా ఉపయోగపడలేదు, సత్యం మీద పోరాడుతున్నాను, సత్యం అనే వ్యక్తులే దీని గురించి మాట్లాడేశారు. దేవుని మనసు ఒక మనిషికి అర్థం కాలేనప్పుడు దేవుని సమాజానికి వ్యర్థంగా పరిచయం చేస్తాడు. అంటే దేవుడు ఉగ్రత లేపి పడేస్తాడు. ఈ సమాజానికి ఎలా పరిచయం చేస్తున్నాం దేవుడిని అసలుకేనే? అంటే దేవుణ్ణి ఎలా చూపిస్తున్నామంటే ఒక నియంతగా ఉగ్రవాదిలో చూపిస్తున్నాం. నీ దేవుడి మాట వినకుండా దేవుడికి వ్యతిరేకం తిరిగితే ఎలా ఉంటుంది? చూసేవాళ్ళు 2-3 కాదు కదా, చూసే వ్యక్తులు చాలామంది ఉంటున్నప్పుడు మనం మాట్లాడే మాట చాలా పొదుపుగా మాట్లాడు. ఎందుకంటే అది దేవుని పరిచయం చేయడం. ఒక భూకంపం వచ్చిందంటే అదిగో ఆ భూకంపం ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఆ మొదటి రోజు అందరూ విందు చేసుకుని మందు తాగారంటే అందుకు చేరిపోయిందట. ఎలాగా ఒక ఉగ్రవాదిగా, సైకోగా, టెర్రరిస్ట్గా అదే మాట్లాడుతున్నారు సమాజంలో. చాలా మనం చూడవలసిన దేని గురించో తెలుసా? దేవుని ఉగ్రత అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? సమాజంలో జరుగుతున్నటువంటి చాలా పరిస్థితులు, దేవుడి నామాన్నే అవమానపరిచే పరిస్థితులకి సమాజం వెళుతున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. లోకంలో ఎలాంటి విపత్తులు జరిగినా మనిషికి ఉన్నటువంటి బుద్ధి ఎలాంటిదనంటే, ప్రతీదీ దేవుడికి ఆపాదించడం మనిషికి అలవాటు. ఇలాంటి పరిస్థితుల్లోనే సమాజంలో ఎలాంటి పరిస్థితులు జరిగినా అది దేవునికి సంబంధించిందని, దేవుణ్ణి నమ్ముకుంటున్నటువంటి వ్యక్తులు, నిజదేవుణ్ణి ప్రత్యక్షతలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దేవుడే దానికి కారణమని దేవుని మనసును సరిగా అర్థం చేసుకోలేక సమాజానికి దేవుని తప్పుడుగా అర్థమయ్యేటట్లుగా దేవుణ్ణి వాళ్ళు పరిచయం చేస్తున్నారు. దీని ద్వారా దేవుడు సమాజానికి ఎలా కనిపిస్తున్నాడంటే, ఏదో దేవుణ్ణి నమ్మితే రక్షిస్తాడో, నమ్మకపోతే వారి నరకంలో వేసి చంపేస్తాడు అనుకునే పరిస్థితుల్లో సమాజానికి దేవుణ్ణి చూపిస్తున్నారు. చాలా విషయాలు మనకు కనిపించినాయి. ఎలాంటి పరిస్థితులు ఏవో ఈ మధ్యన బాగా ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఏంటంటే, కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అంటే కాలిఫోర్నియాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ అని ఒక ప్రాంతం ఉంటుంది. ఈ లాస్ ఏంజల్స్లో జరిగిన విషయం ఏంటంటే, ప్రాంతం మొత్తం అంతా, ఆ ఏరియా మొత్తం అంతా కాలిపోయింది. మొత్తం ఇల్లులన్నీ కాలిపోయినాయి. ఇల్లులన్నీ కాలిపోయినటువంటి ఆ పరిస్థితిని బట్టి ఎందుకు కాలిపోయింది, ఎంత దారుణంగా ఎందుకు కాలిపోయి బూడిదైపోయింది అనుకుని కొన్ని విషయాలు బాగా రీసెర్చ్ చేస్తే, దానికి ముందే ఒక ప్రోగ్రాం జరిగిందట. హాలీవుడ్లో ఉన్నటువంటి సినీ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఆ ప్రోగ్రాంలో కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారట. ఎలాగా అంటే అడిగితే, ఈ కాలిఫోర్నియా ఇంత పెద్ద సిటీ ఇలా అవ్వడానికి, ఇంత అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటంటే, కొన్ని విషయాలు తెర మీదకి తీసుకొచ్చి ఇంతగా ఈ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వ్యక్తులు డెవలప్ అవ్వడానికి, ఒక ఉన్నతమైన స్థితిలో ఎదగడానికి ఎవరు కారకులు అని అడిగితే, కొంతమంది మాట్లాడుతున్నారు, మా తల్లిదండ్రులు హీరోలుగా ఉండడం వలన మేము వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు ఈ స్థితిలో మేము ఉన్నాము అనుకుని కొంతమంది ఓటింగ్ చేశారట, తల్లిదండ్రుల కారణమని. కొంతమంది సినిమా యాక్టర్లు వాళ్ళు చేస్తున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, తీస్తున్న సినిమాలు, అందులో వారు ఎంచుకుంటున్నటువంటి విధానం, స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీలని మేము ఇన్స్పైర్ అయ్యి ఈరోజు అంత పొజిషన్లో ఉండి మేము ఎదగడానికి గల కారణమని వాళ్ళు చెప్పడం జరిగిందట. కొంతమంది మాట్లాడుతున్నారట, సినిమా హీరోయిన్లు కానీ లేదంటే మా తల్లిదండ్రుల కారణం కాదు, కానీ మాకు మేమే ఎదగాలి అనుకునే కసితోటి మాకు మేమే హీరోలుగా మారి మేమే ఇలాగా డెవలప్ అయ్యామని కొంతమంది మాట్లాడారట. కొంతమంది మాట్లాడుతున్నారట, ఈరోజు ఈ లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి ఈ సిటీ ఎంతగా డెవలప్ అవడానికి గల కారణం ఏంటంటే, దానికి దేవుడు మాత్రం కారణం కాదు, దేవుడు 0%. ఆయన యొక్క పనేమి మాకు సంబంధం లేదు, ఆయన చూపించినటువంటి కృప కానీ ఆయన మాకు ఏ విధంగా ఉపయోగపడలేదు
అని దేవుడికి ఎవరు ఓటే లేదంట. అందరికీ మార్కులు వచ్చినాయి కానీ దేవుడికి మాత్రం ఏం వచ్చిందట? 0 వచ్చిందట. ఇది ఎప్పుడు జరిగింది? కాలిపోక ముందు రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏది? ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ కాలిఫోర్నియాలో ఒక ప్రోగ్రాం జరిగితే హాలీవుడ్ ప్రోగ్రాం పెద్ద పెద్ద ఎక్కువ సినిమా యాక్టర్స్ కానీ ఇలాంటి వ్యక్తులు యాక్టర్స్ గట్రా వచ్చినప్పుడు వీళ్ళ మధ్యన ఒక కాంపిటీషన్ జరిగితే దేవుడికి వచ్చిన మార్కులు 0. కాబట్టి ఇదిగో నా ప్రమేయం లేకుండా ఎదిగానని మీరు అనుకుంటున్నారు కనుక మీకు కరెక్ట్గా బుద్ధి చెప్పాలంటే నేను చెప్పే విధంగా చెప్తానని దేవుడు తర్వాత రోజు ఏం చేశాడట? మొత్తం కాలిఫోర్నియా అంతటిని కాల్చేసాడట. మొత్తం అంతా లాస్ ఏంజల్స్ అంతటిని కాల్చేసి బొగ్గు చేశాడన్నమాట మొత్తం అంతా. దేవుడు కానీ దేవుడి మాట వినకుండా దేవుడికి వ్యతిరేకం తిరిగితే ఎలా ఉంటుంది? కాబట్టి దేవుడి జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్త అనుకుని ఇలాంటి నినాదాలు చెబుతూ చాలా విషయాలు తెర మీదకి తీసుకొస్తే భారతదేశంలో ఉంటున్నటువంటి చాలామంది సేవకులు, ఏ భాషలోనైతే ఉన్నదో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సేవకులైనా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు ఈ కాలిఫోర్నియా సిచ్యువేషన్ బయటికి తీసుకొచ్చి దేవుడు ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి దేవుడి మీద కానీ ఒకవేళ కానీ కాలు ఎగరేస్తే దేవుడి విషయంలో కానీ ఎవడైనా వాళ్ళు ఎగస్ట్రాలు చేస్తే వాళ్ళు లేపు పడేస్తాడో అనుకుని సమాజంలో పేరెనిగినటువంటి వ్యక్తులు కూడా, వాక్యాన్ని చెప్పే వ్యక్తులు కూడా వెనక ముందు తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి ఎలా తెలియజేశారు. ఈ సిచ్యువేషన్ అంతా చూసినప్పుడు ఎలా ఉన్నదంటే సమాజానికి దేవుడు అర్థమయ్యే విధానం చాలా దారుణమైన పరిస్థితి. నా ఫ్రెండ్స్ అడిగారు హిందువుల్లోనే, ఈ మధ్యన ఒక న్యూస్ వస్తుంది కదా, నా ఫ్రెండ్ అడిగి మొన్న ఇలాగ అడుగుతున్నాడు, ఈ లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి విషయాలు అన్నీ కాలిపోయినారు, ఒక ఇల్లు మిగిలి ఉంది పాస్టర్ గారిదట కదా, అది అన్నీ కాలిపోయినాయి, మొత్తం అంతా క్రైస్తవ దేశం కాదు అది, అమెరికా మాట. అది అమెరికా దేశంలోనే యునైటెడ్ స్టేట్స్ ఉంటాయి. ఆ స్టేట్స్లో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఆ స్టేట్స్ అన్నిటిలో ఇది ఒక సిటీ, ఇది లాస్ ఏంజల్స్ అనేది. ఇప్పుడు అలాంటి ఆ క్రిస్టియన్ దేశంలోనే ఇలా జరిగిందంటే మరి క్రైస్తవులు అందరూ ఉన్నారు కదా, మరి అందరూ క్రైస్తవులు అయినప్పుడు అందులో చాలామంది క్రైస్తవులకు ఉన్నటువంటి ఇల్లు కూడా చాలా ఉన్నాయి కదా. ఎక్కడో సినిమా యాక్టర్లో మాట్లాడుకున్న మాటలకి దీనికి కారణం ఏంటి? దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు వీళ్ళలో దేవుణ్ణి విషయంలో దేవుడు మాకు ఏమాత్రం కాపుదల మాకు అనుగ్రహించడం లేదు, 0% అనే వాళ్ళు ప్రోగ్రాంలో ఉన్నారు. కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళు అందరూ అక్కడ లేరు కదా, లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళు అందరూ అక్కడ లేరు కదా. లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళు అందరూ అక్కడ లేరు కనుక ఆ లేనటువంటి ఆ పరిస్థితిని బట్టి మరి మిగతా వాళ్ళు ఇల్లులు ఎందుకు కాలిపోయినారా అంటే మీ దేవుడు నమ్మకపోతే కాల్చేస్తాడా? ఎందుకంటే మీ వాళ్ళు సువార్త చెప్పేటప్పుడు కూడా నమ్మకపోతే నరకంలో వేసేస్తాడు అని అంటున్నారు. మరి ఇది కరెక్టేనా అంటావు అసలుకి? మరి ఎలాగ అసలుకేనని మాట్లాడాడు. బాధ అనిపించింది. వాస్తవం ఏంటో నాకు తెలుసు. ఎందుకని అడిగితే ఆ కాలిఫోర్నియాలో, న్యూజెర్సీలో, తర్వాత న్యూయార్క్లో అన్న వాళ్ళు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అడిగినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానాలు విన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులందరూ సాతానుగాడు కొమ్ముగాసి మాట్లాడుతున్నారు అనుకునేటువంటి అభిప్రాయం కలిగింది. ఎందుకంటే దేవుని మనసు అర్థం చేసుకోవాలంటే దేవుని నీతి ఏటో గుర్తెరిగి ఉండాలి. దేవుని నీతి ఒక మనిషికి అర్థం కాలేనప్పుడు దేవుని సమాజానికి వ్యర్థంగా పరిచయం చేస్తాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. నేను చాలా కొంతమందిని చూశాను, సత్యం మీద పోరాడుతున్నాను, సత్యం అనే వ్యక్తులే దీని గురించి మాట్లాడేశారు. అంటే దేవుడు ఉగ్రత లేపి పడేస్తాడు, ఈ సమాజానికి ఎలా పరిచయం చేస్తున్నాం దేవుడిని అసలుకేనే? అంటే ఒక సత్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు సమాజంలో ఉంటున్నటువంటి ఆ నిజాలేటో కూడా నిర్ధారించుకుని మాట్లాడాలి. ఎందుకంటే మనం చూసేవాళ్ళు 2-3 కాదు కదా, చూసే వ్యక్తులు చాలామంది ఉంటున్నప్పుడు మనం మాట్లాడే మాట చాలా పొదుపుగా మాట్లాడు. ఎందుకంటే అది దేవుని పరిచయం చేయడం. అసలు దేవుని స్వభావం మనుషులతో ఎలా మాట్లాడతాడో తెలిసే దేవుడు. ఒక విషయాన్ని చెబితే నేను జాగ్రత్తగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. అసలు దేవుని యొక్క ఉద్దేశం మనుషుల పట్ల ఎలాగ ఉన్నది అని మనం ఆలోచించగలిగితే, ఒకరోజు భక్తుడిని ప్రేరేపించి ఆయన చేత సమాజానికి రాయిస్తున్నటువంటి మాటల చేత చూడగలిగితే, కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. ఇప్పుడు మనసు ఏటో అర్థం కావాలంటే దావీదు గారు రాస్తున్నారు. దావీదు ఎలాంటి వాడో తెలుసా? దేవుని
హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఏదైతే ఉందో దాన్ని పసిగెట్టగలిగే మనస్తత్వం కలిగిన వాడు దేవుడి సమాజం గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో దావీదు గారు తెలుసుకోగలుగుతాడు. ఆ మాటలో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ సమాజాన్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడట. ఇది చదివితే మన దేవుడు మనసు అర్థమవుతుంది. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం చూడండి. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టేయి, వ్యసన పడకము, అది కీడుకే కారణమవుతుంది అని చెప్పాడు. చూసారా, ప్రజలను ఏం కోరుకున్నాడట? ఒరే కోపడొద్దురా అన్నాడట. మళ్ళీ ఇంకేమన్నాడంటే ఎదుటి వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తారు, అలాంటి సమయంలో నువ్వేం చేయాలి? ఆగ్రహం చూపించొద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దావీదు గారు చెప్తున్నారు. దావీదు గారి సొంత మాటలు ఇవి. బైబిల్ ఎలా రాయబడ్డది? పరిశుద్ధాత్ముడి ప్రేరణతో రాయబడిన లేఖనాలు ఇవి. సమాజానికి ఏం చెప్తున్నాడంటే కోపడొద్దురా అని చెప్తున్నాడు, ఆగ్రహ పడొద్దురా అని చెప్తున్నాడు. ఇప్పుడు పడవద్దు అన్నవాడు పడతాడా? మిమ్మల్ని చెడు చేయొద్దు అని అన్నాను, నేను ఎలా ఉండాలి? నేను మంచోడిని అయితే పలానా చెడు చేయొద్దు అని నేను చెప్పాలి, అవునే కదా? ఇప్పుడు అలా కాకుండా తండ్రి కొడుకుతో సిగరెట్లు కాల్చొద్దని సిగరెట్ చేతిలో పెట్టుకుని చెప్తున్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? బాగోదు. నువ్వేడు మాకు చెప్పింది నీ చేతిలో ఉన్నది ఏంటని అడుగుతాడు. ఇప్పుడు మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. ఆయన ఏదైతే చేయకుండా ఉంటాడో అలాంటి విషయాలు ప్రజలు కూడా చేయకుండా ఉండాలని కోరుకుంటాడు. తన దగ్గర లేనిది ఏదైతే ఉంటుందో అది తన పిల్లల దగ్గర కూడా ఉండకూడదు అనుకుంటాడంటే తన దగ్గర పరిశుద్ధత ఉంది, పరిశుద్ధత ఉండాలనుకుంటాడు. తన దగ్గర పాపానికి చోట్లేదు, పాపం ఎవరి దగ్గర ఉండకూడదని కోరుకుంటాడు. తన దగ్గర కోపానికి చోట్లేదు, ఆ కోపం న్యాయార్థంగా ఉంటుంది, అది ఆగ్రహం ఉంటుంది, అది కీడుకి కారణమవుతుంది, మేలుకే కారణమవుతుంది. ఆయన ప్రతిదినం కోపపడే దేవుడట. ఎలా కోపపడతాడో? తండ్రి తన కుమారుని శిక్షించే రీతిగా అంటాడు. అంటే అర్థం ఏంటి? బాగుపడాలనే ఆయన కోపం, బాగుపడాలని ఆయన ఆగ్రహం. మన ఆగ్రహం, మన కోపం ఎలాంటిదట? మేలుని చేయదట, అది కీడునే కోరుకుంటుందట. అంటే సమాజాన్ని దేవుడే అంటున్నాడంటే ఒరే కోపాలు ఆగ్రహాలు వద్దు అన్నాడంటే దేవుడు ఆగ్రహాన్ని అంటే చూపించేటువంటి తత్వం కలిగిన వాడా? ఉండి చెబుతాడు. అది తనకున్నటువంటి కోపమైన ఆగ్రహమైన న్యాయబద్ధంగా ఉండేటట్లుగా ఉంటాయి తప్ప సమాజానికి ఈ విధంగా ఉండరంటే ఆయన ఎంత ఆలోచిస్తాడో అర్థం ఉందన్న మాటలు. అంటే ఇక్కడ చెబుతున్నటువంటి విషయం ఏంటంటే సమాజానికి చెబుతున్నటువంటి ఈ మాటలను బట్టి దేవుని ఉద్దేశాలు ఎలాగ ఉన్నాయంటే ఏ విషయంలో కూడా కోపం వచ్చినా దాన్ని చూపించడం ఆయన అలాగ ఆగుతుంటాడు. ఆగ్రహం పెరిగిపోతుంటుంది, దాన్ని త్వరపడి చూపించొద్దనంటే సమాజాన్ని ఉండమన్నాడంటే ఈయన ఎలాగుంటాడు? వెంటనే ఈ రోజు ఎలా జరిగింది కాబట్టి రేపు పొద్దున్న తగలెట్టేశారు అని అంటే అది ఎలాగుంటుందంటే ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆగ్రహంతో కీడు చేస్తున్న పరిస్థితులకు వెళ్ళిపోతాయి. అంటే దేవుణ్ణి మనం ఎలా చూపిస్తానంటే ఆయన మంచిగా ఉంటే బాగు చేస్తాడండి, లేదంటే లేపేస్తాడండి. అంటే మన దేవుని ఇప్పుడు ఎలా చూపిస్తున్నాం అంటే ఆయన మాట అంటే రక్షిస్తాడు, లేపంటే లేపేస్తాడన్నమాట మొత్తానికి. అంటే దేవుణ్ణి ఎలా చూపిస్తున్నామంటే ఒక నియంతగా ఉగ్రవాదులే చూపిస్తున్నమాట. ఉగ్రవాదులు కూడా తన మాట అంటేనే కాపాడతారు. మన మాట లేదనుకుని ఏం చేస్తారు? గంత కాచిపడేస్తారు. వాళ్ళని ఏమంటారు? సైకో అంటారన్నమాట. అంటే ఇప్పుడు ఇలాంటి పదజాలం ఆయనకు ఉపయోగించడానికి అది సమాజానికి అలాంటి భావజాలాన్ని చూపిస్తున్నారు సమాజానికి చాలామంది క్రైస్తవులు. అందుకనే చూడండి చాలామంది సువాత దండెత్తలకు వెళ్ళేటప్పుడు కూడా నమ్మకపోతే నరకంలో వేస్తాడని చెప్పేదే తప్ప అసలు దేవుడిని నమ్ముకుంటే ఎలాంటి తత్వం కలిగిన వాడని సమాజానికి చూపించలేడు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన ఎవరిని ఒకలాగా చూసేటువంటి మనస్తత్వం కాదండి. అసలు దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువుల్ని ప్రేమించండి. ఏమని? దేవునికి శత్రువులుగా ఉన్న వాళ్ళని ఏం చేస్తాడు? ఆయన లేపేస్తాడా? ఇప్పుడు దేవునికి శత్రువులుగా ఉంటున్నటువంటి వ్యక్తుల గురించి చెబుతున్నటువంటి మాటలు సమాజానికి చెబుతున్నాడు. ఇదిగో మీ శత్రువుల్ని ప్రేమించండి. మీరు మీ శత్రువుల్ని మీరెందుకు ప్రేమించండి అని అంటే శత్రువుల్ని నేను కూడా ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు కూడా నా గుణాన్ని కలిగి ఉండండి, ప్రేమించండి అని చెబితే ఏమని చెప్తున్నాడు? మీరు హింసించు వారి గురించి ప్రార్థన చేయండి. చూసారు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును? చూసారు ఏమని చెప్తున్నాడు? ఆయన చెడ్డవారి మీదను
మంచి వారి మీద తను వర్షం కురిపిస్తాడు. అంతేగాని మంచి వాళ్ళ ఇంట్ల మీద వర్షం పడి, వాళ్ళ పొలాల్లోనే వర్షం పడి, చెడ్డ వాళ్ళ పొలంలో కానీ వర్షం పడదని దేవుడు నిర్ణయించాడు అనుకోండి, భూమి మీద వర్షం పడుతుందా? ఎందుకు పడదు? అందరూ మంచివాడు ఎవడు లేడు, అందరూ చెడ్డోళ్ళే. ఏదో ఒక మిస్టేక్ చేస్తానున్నారు, అందరూ చెడ్డోళ్ళే. అందుకని దేవుడు అన్నాడు తెలుసు, మంచివాడి మీద వర్షం కురిపిస్తాను, చెడ్డవాళ్ళ మీద కూడా కురిపిస్తాను. ఎందుకంటే నీకు తెలియని నిజం, నాకు తెలియని నిజం ఏంటో తెలుసా? మనం అందరము ఆయన పిల్లలం. అందుకని నువ్వు మంచోడివైనా చెడ్డోడివైనా నా గుణం ఎలాంటిది, నా మనస్తత్వం ఎలాంటిది అని అంటే, ఎవరిని కూడా పక్షపాతంతో వాడు ఎక్కువ ఈడు తక్కువ అని చూడండి, అందరికీ సమానంగా పంచివ్వాలనుకున్నాను. భూమిని ఇచ్చాను. మనిషి స్వార్థంతో ఒకడు 20 ఎకరాలు పోగేసుకున్నాడు, ఒకటి కట్టుకోవడానికి ఇల్లు లేకుండా పోయింది. మనుషులు స్వార్థమే తప్ప దేవునికి స్వార్థమేమీ లేదు. కాబట్టి అందరినీ ఒకలాగే ప్రేమించాడు. పక్షపాతం లేని దేవుడు చెడ్డవారిని ఒకలాగే ప్రేమిస్తున్నాడట, మంచివారిని ప్రేమిస్తున్నాడట దేవుడు. అందుకనే ప్రకృతిని సమానంగా ఇచ్చాడు అని అడిగితే, ఇప్పుడు చెడ్డవాళ్ళని ఏం చేయాలి? ఇలా అన్న మాటల ప్రకారంగాను సూర్యుడు ఎవరికి రావాలి? చెడ్డవాళ్ళ ఇంట్లో చీకటి వచ్చేసి మన ఇంట్లోకి మాత్రమే వెలుగు ఉండాలి. మనం చెడ్డవాళ్ళ పొలాల్లో వర్షం కురవకుండా మంచి వాళ్ళ పొలాల్లోనే వర్షం కుర. ఇలాగైతే సూర్యుడికి వర్షానికి పనేమీ ఉండదు. ఇంకా ఎందుకు ఉంటుంది? ఇంకా ఎందుకంటే సూర్యుడు రెస్ట్ తీసుకోవచ్చు. రావాలని ఎవరి కోసం రావాలి? ఎవడన్నా ఉంటే మంచోడు ఉంటే వస్తాడు, ఎవడు లేడు. అందరూ చెడ్డలే. బోధించే వ్యక్తుల దగ్గర నుంచి కూర్చున్న వ్యక్తుల వరకు ఏదో ఒక విషయంలో పడతానో కూర్చున్నారు. ఈ మధ్య నుంచి వస్తున్నాం. సమాజంలో బోధలు మాత్రం చాలా చక్కగా సమాజంలో అందరూ కనబడాలి, నీతిమంతులే చెప్తున్నారు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలకి బతులకి ఏమాత్రం తేడా లేదు. అసలుకి చాలా దారుణంగా ఉంటున్నాయి పరిస్థితులు. అక్కడ మాట్లాడే బోధ వేరు, బతుకులు వేరు. అలా మాట్లాడే మాటలు దేవుడు చూస్తున్నాడు అన్నది లేదు, నోటికి వచ్చినట్టుగా వదిలేయడమే. అలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ ఈరోజు బోధల్లో కూడా గడిపేసే వ్యక్తులు చాలామంది ఉన్నప్పుడు అలాంటిటప్పుడు ఏం చేయాలి? సమాజానికి దేవుడిని పరిచయం చేసే విధానం సరి అయిన విధానంగా లేదు. దేవుడు ఎలాగున్నాడన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదండి నిజంగాను. పూర్వంలో ప్రారంభ రోజుల్లో దేవుడు మనుషులు చేస్తున్నటువంటి ప్రతి దుర్మార్గమైనటువంటి క్రియల్ని చూశాడు. ఒకవేళ లేపేయాలి అనుకుంటే ఆదాము దగ్గర నుంచి మొదలెట్టాలి. ఏం చేయాలి? ఆదాముని చేద్దని పని చేయగానే లేపేయాలి, అవునా కదా? ఏం చేశాడు? మళ్ళీ జాలిపడి నువ్వు ఏ దిగంబరత్వంతో సిగ్గుపడుతున్నావో, నీ సిగ్గు లేకుండా నేను చేస్తాను, మళ్ళా బట్టలు కుట్టి ఇచ్చాడు. ఒక గొర్రె పిల్లని చంపి దానికి ఉన్నటువంటి ఆ తోలిని వాళ్ళకి ఆ బట్టల కింద కుట్టించి, ఇదిగో జాగ్రత్తగా ఉండండి, ఆకులు అయితే ఇలాగ అయిపోతుంది, మీ పరిస్థితి ఎలాగంటే ప్రేమ చూపిస్తున్నాడు మళ్ళాను. ఆ రోజు నోవా దినాల్లో పరిస్థితులు కూడా అలాగ ఉంటున్నప్పుడు ఆ రోజు దేవుడు చూశాడు మనుషుల్ని. ఆ రోజుల్లో దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. ఎలాంటి యాక్షన్స్ తెలుసా? మారలేని జీవితాన్ని చూశాడు. వీడు ఇంకా పనికి రాడో, మార్పు రాదనుకున్నాడు, లేపడేశాడు మొత్తం అంతా. ఎందుకంటే ఆ రోజుల్లో దేవుడు ఈ యాక్షన్ ఎలా ఉండేదంటే నిజంగా ఉగ్రత గురిపించేవాడు, యాక్షన్ చూపించేవాడు, లేపేయడమే పని. తర్వాత కూడా మరలా కొన్ని పరిస్థితులు చూస్తూ ఉండంటే దేవుడు లేపడం పని మీద ఉండేవాడు. ఎందుకని అడిగితే ఆ రోజు సిచ్యువేషన్ అలాగుండి. చూడండి, కాదు మీకు సందర్భాలు చూపిస్తాను ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎందుకంటే నిజంగా ఇప్పుడు జరుగుతున్న ప్రతి దానికి ఏదైనా భూకంపం వచ్చిందనుకోండి, భూకంపం వచ్చి ఒక 20 మంది చచ్చిపోయి ఆ కుటుంబాలతో ఒక 200 మంది 300 మంది చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన పాపం వాళ్ళు ఏడుస్తూ ఉండంటే వీళ్ళు మళ్ళీ దాన్ని వీళ్ళ వ్యూస్ కోసం, వీళ్ళ అల్చర్ కోసం సోషల్ మీడియాలో ఏది వచ్చినదిగో ఇది దేవుడే కారణం, దేవుడు మాట లేదు, లేపేశాడు. అక్కడ ఆ ముందు రోజు ఏం జరిగిందంటే ఇదిగో సువార్త చెప్పిందని పెట్టాడు, దానికి ఆపాదించాడు. ఇప్పుడు ఇలాగ మొత్తం మీద సమాజానికి ఎలా పరిచయం చేస్తారంటే దేవుడిని ఒక ఉగ్రవాదిగా, సైకోగా, టెర్రరిస్ట్గా అదే మాట్లాడుతున్నారు సమాజంలో. చాలామంది క్రైస్తవేతరులు ఏమని మాట్లాడుతున్నారు? మీ దేవుడిని నమ్ముకుంటేనే చూస్తాడా, నమ్ముకోకపోతే చంపేస్తాడా? అలా చూపించే పరిస్థితులకు తీసుకువెళ్ళే పరిస్థితి ఎవరికి. దేవుడు ప్రారంభంలో ఉండేటువంటి పరిస్థితి ఎలాగుండేదో తెలుసా? సంఖ్యాకాండం 16:32 వచ్చిన చూడండి ఒకసారి. ఎక్కడిది ఇది సందర్భం? ఇది కోరహు మోషే గారి మీద తిరగబడినటువంటి రోజుల్లో దేవుడు కోపం ఆగ్రహంతో వచ్చేసాడు. ఇశ్రాయేలీని ఐగుప్తులో నుంచి కానానికి నడిపిస్తున్నటువంటి మధ్యలో మోషే మీద తిరగబడ్డాడు కోరహు కొంతమంది వ్యక్తులు. అలా తిరగబడినప్పుడు ఏం చేశాడంటే తెలుసా? దేవుడు భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబాన్ని, కోరహు సంబంధులు అందరినీ, వారి సమస్త సాంపాద్యమును మింగివేసెను. వారిని, వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను, వారి సమాజంలో ఉండకుండా నశించిపోయారు. చూసారా? భూమి ఏంటంటే 2 పాయల కింద చీలిపోయిందట. చీలిపోయి
పెద్ద భూకంపంలోకి వచ్చి అక్కడ ఇల్లులు వాళ్ళకు ఉన్నటువంటివన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోతే మళ్ళీ భూమి మరలా నార్మల్గా వచ్చేసిందట ఒకసారి. అంటే దేవుడు ఆ రోజు కోపంతో ఆగ్రహంతో ఉంటే సిచ్యువేషన్ ఎలాగొంది తెలుసా, ఇంకా వీళ్ళ మారడని లేపేసాడట వాళ్ళని. సిచ్యువేషన్ కూడా చూపిస్తాను చూడండి. ఇదే సంఖ్యాకాండం 21వ అధ్యాయం చూడండి ఒకసారి. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పమును పంపెను. ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. చూసారు ఎందుకని? వాళ్ళు చెప్పిన మాట వినకుండా దేవుణ్ణి అస్తమాలకి విసిగించేసేవారట. ఎర్ర సముద్రం చీల్చి రప్పించిన విషయం గుర్తుకు రాలేదు వీళ్ళకి. వీళ్ళకి ఆహారం పెట్టింది గుర్తుకు రాలేదు. శత్రువులు నుంచి కాపాడింది గుర్తుకు రాలేదు. ఏం గుర్తుకు రాలేదు. ఎవరికి తిరగబడి ఇదిగో ఐగుప్తుల శ్మశానాలు లేవని ఇక్కడ తీసుకొచ్చావా, సమాధులు లేవని మమ్మల్ని చంపేయడానికి తిరగబడ్డారట. చిచి, ఇలాంటి వాళ్ళు ఉండకూడదని దేవుడు ఏం చేయడాలి తెలుసా, కొన్ని పాములు రప్పించి కరిచి పడేయమని చెప్పాడట. చచ్చిపోయారు చాలామంది, అక్కడికి చచ్చిపోయారు. తాపకరమైన సర్పాలు ఎప్పుడైతే కాటిచ్చినా చచ్చిపోయారట. ఆ రోజుల్లో దేవుడు యాక్షన్ అలాగుండేది. కానీ రాను రాను దేవుడు యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా. రాను రాను దేవుడి పరిస్థితి మధ్యలోకి వచ్చేటప్పటికి దేవుడికి అర్థమైపోయిందట. జలప్రలయం రప్పించింది లేపేసిన తర్వాత దేవుడు అనుకున్నాడట, ఒరే మీరు ఏం బాధపడితే ఇంకా జలప్రలయం రాని ఏది రప్పించి మిమ్మల్ని తీసాను. ఇంకా ఎందుకని అడిగితే మీ స్వభావాలు మార్చుకునే పరిస్థితి కనబడతలేదు, మీ బుద్ధులు మారడం లేదు. మీతో నేను ఎంత మాట్లాడినా మీకున్న వ్యక్తిత్వాన్నే చూపిస్తూ మీ స్వభావాన్నే చూపిస్తాను తప్ప మీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదని దేవుడే నిర్ణయం తీసుకుని ఏమనుకున్నాడంటే తెలిసి, ఇంకా ఇలా లేపేస్తూ పోతే ఇంకా జనరేషన్ అనేది కాదు కదా, కనీసం భూమి మీద మనిషి అనేవాడు మిగలదనుకుని దేవుడు నిర్ణయించుకున్న విషయం ఏంటి తెలిసి, దేవుడి మనసు ఎలాగుంటుందో జాగ్రత్తగా చూడండి ఒకసారి. చూడండి, యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు అక్కడ? అంత కోపంతో వాళ్ళందరినీ లేపేసినటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చెబుతున్నాడు, దుష్టుడు మరణము నొందుటి చేత నాకు ఏమాత్రమైనా సంతోషం కలుగునా. చూసారా, వాడు తప్పు చేశాడు కాబట్టి వాడిని చంపేస్తే నాకేమన్నా సంతోషం వచ్చేస్తుందా? వాడిని లేపేస్తే అమ్మయ్య వాడిని లేపేసాను అనుకునే ఆనందమే నాకు కలుగుతుందా? వాడిని చంపేయడం వల్ల నాకు ఆనందం సంతోషాలు ఏమీ కలగవు. మరి ఏంటి ప్రభువా నీ మనసు ఏంటని అడిగితే అంటాడు ఆయన, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే కదా నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవాకు ఎలా మారిపడి చూడండి. ప్రారంభంలో ఇంత స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకున్న దేవుడు మనుషుల స్వభావాన్ని చూసి ఏం చేశాడంటే వీడి జీవితాల్లో మార్పు కనబడడం లేదు. ఏ రోజుకైనా మారతాడేమో ఒకవేళ వాడికి చెబుతూ ఉంటే ఏదో ఒక రోజు ప్రవర్తన మార్చుకుంటాడు కదా, వాడు బుద్ధిని మార్చుకుంటాడు కదా అనుకుని దేవుడు ఏం చేసేటట్టు తెలుసా, వాడు మార్పు గురించి వాడిని ఏం చేయకుండా వదిలేసేటట. వాడు మారితేనే కదా నాకు సంతోషం, చచ్చిపోతే నాకేనా ఆనందమా? మరి ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడిని ఎలా చూపిస్తున్నారు? ఒక భూకంపం వచ్చిందంటే అదిగో ఆ భూకంపం ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఆ మొదటి రోజు ఇలా అందరూ విందు చేసుకుని మందు తాగారట, అందుకు జరిగిపోయిందట. ఇలాగా ఆ రోజు ఇలా అందరూ ఫంక్షన్ చేసుకుని దేవుడిని ఎలాగ అనేసారట, అందుకని వీళ్ళకి ఈ వర్షాలతో వరదలతో కొట్టుకుపోయారు. లేదంటే అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి ఇదిగో ఇలా చేసినా అంటే దేవుడిని ఎలా పరిచయం చేస్తున్నారు సమాజానికి? దేవుడికి చాలా మంచోడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా. ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడి గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడో చూడండి. ఆయన మీరు సమాజానికి పరిచయం చేసే విధానం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి. దేవుడు ప్రేమ స్వరూపి. చూసారా, దేవుడు ఎవరట? దేవుడు ప్రేమ స్వరూపి. పుట్టినోడ్స్లో ఏమని రాయబడింది? భాషలో ఏం చెప్పాడు? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమగా మారిపోయాడట. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలని కప్పుతుంది. గమ్ముని ఆతృత పడిపోయే కోపం ఆగ్రహం చూపించేది ప్రేమ. సహిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ రాబట్టుకుంటుంది, ప్రేమ కలుపుకోవాలనుకుంటుంది, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ప్రేమే అయిపోయాడట దేవుడు. ఎందుకని? మనిషి జీవితంలో వీడి మార్పుతో రాకుండా వ్యతిరేకంగా ఉంటే వాడిని లేపుకుంటా పోతే ఈ భూమి మీద మానవ మనుగడ అనేది ఉనికి ఉండదన్న విషయం ఆయనకి తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా, ఇంకా కోపం ఉగ్రతలోనికి ఉండడం వల్ల వీడికి మార్పు రావడం లేదు, ప్రేమే వీడికి చూపించాలని ఏమైపోయాడు తెలుసా, ప్రేమగా మారిపోయాడట. దేవుడు ప్రేమగా మారిపోడు. మరి మనం ఎలాంటి వాళ్ళం? ఆయన స్వభావం ఎలాంటిది, మన స్వభావం ఎలాంటిదో తెలుసా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక చూడండి. ఆయన స్వభావం ఎలాంటిది, మన స్వభావం ఎలాంటిదో చెబుతున్నాడు చూడండి. మన బుద్ధులు ఎలాంటియో ఆయన బుద్ధి ఎలాంటిదో చెబుతున్నాడు. ఆయన స్వభావం ఆయన బుద్ధి ఎలాంటిదో మన గుణాలు ఎలాంటియో చెబుతున్నాడు. చేత చూడండి ఒకసారి.
తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు? మనము నమ్మదగని వారుమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చూసారు, మనం ఎలాంటి బుద్ధి కలిగిన వాళ్ళమాట. అసలు నమ్మడానికి ఏమాత్రం కూడా మన మీద ఊపిసి పెట్టుకోని అవసరం లేదట. ఎందుకంటే మనము నమ్మదగని వారము. ఎవరు నమ్మడానికి, ఈ నమ్మేమా అయిందే, ఇంకా వీడిని నమ్మేమా అయిందే. మన జీవితంలో ఎవరిని నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరిని నమ్మినా వాడే గోతులు తీసే పరిస్థితిలో సమాజంలో ప్రతి ఒక్కడు అదే పరిస్థితిలో ఉంటున్నారు. అందుకని దేవుడు అరే, మానవ జీవితం అనేది నమ్మేది కాదు, మనం నమ్మదగిన వాళ్ళం కాదు. దేవుడు నమ్మేంత స్థాయి మన దగ్గర లేదు. కానీ తిమోతి చెబుతున్నాను, మనం నమ్మదగకపోయినా, మన మీద నమ్మకం లేకపోయినా, మనం నమ్మకం లేని వ్యక్తులమైనా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నమ్మదగినవాడు. ఎంత గొప్పవాడు అని అడిగితే దాని కింద అంటాడు ఆయన గురించి, మనం నమ్మదగిన వారమైనా ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. తన స్వభావం ఏంటి? ప్రేమ. ఆ విరోధం, ఆ ప్రేమకు వ్యతిరేకంగా ఏ పని చేయడు. ఆయన ప్రేమే చూపిస్తాడు. కొట్టినా ప్రేమే చూపించాడు, తిట్టినా ప్రేమే చూపించాడు. క్రీస్తు ఏం చూపించాడు? తండ్రికున్న గుణాన్ని చూపించాడు, తండ్రికున్న స్వభావాన్ని చూపించాడు, తండ్రికి ఉన్నటువంటి ఆలోచన మనసు చూపించాడు. ఆ మనసు ఎలాంటిది అంటే ఉమ్మూసిన ముఖం మీద ముఖం తుడుచుకున్నాడు. కాలుతో తన్నేసిన ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో లేపేలేడా? ప్రపంచాన్ని ఒక్క క్షణంలో లేపేయగలడు ఆయన. ఒకరోజు పిలాతు దగ్గర నిలబడి మాట్లాడుతుంటాడు. పిలాతు ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు గారు మాట్లాడు, నువ్వు ఒక్కసారి నోరు తెరచి నన్ను కాపాడని ఒక మాట మాట్లాడితే నాకు అధికారం ఉంది, నిన్ను శిక్షించగలను, రక్షించగలను, నేను ఏదైనా చేయగలిగే శక్తి నా దగ్గర ఉంది, అధికారం ఉన్నది అంటాడు. నవ్వుతాడు యేసుక్రీస్తు గారి పిలాతుని చూసి. నువ్వు అనుకున్నట్టుగా జరగడం లేదు, ఇది నా తండ్రి నియమించాడు కనుక నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను, జరగవలసింది జరుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ క్షణాన్ని ప్రభువా వీళ్ళ పరిస్థితి ఏంటని నేను అడిగితే 12 వ్యూహముల సైన్యముల కంటే ఎక్కువ సైన్యం వచ్చి వీరందరినీ తుత్తు నీళ్ళ కింద నరికిపడేస్తుందని చెప్తాడు యేసుక్రీస్తు గారు. అంటే తెలుసా, 12 వ్యూహాలంటే, వ్యూహం అంటే ఇంచుమించు 3 లక్షలకు పైన, అంతమంది సైన్యం అంటే 12 వ్యూహాలంటే ఎన్ని లక్షల మంది దిగుతారు చూడు. ఒక్క దేవదూత వచ్చే రాత్రి మీద 1,00,000 మందిని చంపేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటిది ఇన్ని లక్షల మంది సైన్యం దిగితే ఎవడ భూమి మీద నిలబడతాడు? విత్తిని సెకండ్లో తుత్తి నీళ్ళ కింద అంటాడు తెలుసా, ముక్కల కింద నరికి పాడేస్తాడో. కానీ నేను అడగను అలాగా. అలాంటి సిచ్యువేషన్ ఉంది కనుకే సిలువ మీద ఏమని మాట్లాడాడు? అలిమీసారట మొత్తం అందరూ, సైన్యం అంతా. మనకు తెలియదు ఆ విషయం. సైన్యం అంతా మొత్తం అలిమీసారు. ఎలాగా? ఎలాగైతే శత్రువులు కింద ఇలాగ ఇష్టానుసారంగా ఉంటుంటే దేవుడు బాధపడుతుంటే, శత్రువులు ఇష్టానుసారంగా యేసుక్రీస్తు గారిని హింసించి సిలువ వేసేస్తున్న పరిస్థితుల్లో పరలోకమందున్నటువంటి దేవుడు బాధపడుతుంటే తన కొడుకు ఇలా జరుగుతుందని దేవదూతలు అందరూ ఏకమైపోయారట మొత్తం అందరూ. ఆ సిచ్యువేషన్ చూసి వీళ్ళకి ఎక్కడ పరిస్థితి అయిపోద్దని ఏమన్నాడో తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు తెలియదు కనుక వీరిని క్షమించండి ప్రభు. ఒక్క మాటగానే అనలేదు అనుకోండి, లేపి పడేస్తారు మొత్తం అందరం. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకన్నాడు, తన స్వభావానికి వ్యతిరేకంగా దేవుడు ఏది చేయడు. తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడు. ఎందుకని అడిగితే తన స్వభావం ఎలాంటిది? ప్రేమించే స్వభావం. ఆయన కృపామయుడు, కరుణామయుడు, దయమయుడు, ప్రేమమయుడు. దేవుడు ప్రేమయ్య అన్నాడు. దేవుడు ఎప్పుడు ప్రేమను చూపించకుండా పోతాడంటే మనుషుల జీవితాల్లో ఆయన అనుకున్నటువంటి విధానం వేరు. అప్పుడు ప్రేమమయుడిగా ఉండడు, ఆ విధానం వేరు. ఎవరినైనా రాబట్టుకోవాలని చూసేటువంటి తత్వం కలిగిన వాడు దేవుడు. ఆ స్వభావాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతున్నాయో మనకు వాస్తవం తెలియాలి. అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే చూడండి, ఒకసారి మొన్నేమో పెద్ద వరదల కింద వచ్చి మట్టితోటి ఏమైందంటే 4 గ్రామాలు మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోయి. కేరళలోనే రాజీవ్ గాంధీ గారు అక్కడే పోటీ చేసేవారు. ఆ ఏరియాలోనే మొత్తం అంతా కొట్టుకుపోయారు. మొత్తం అందరూ 4 గ్రామాలు కొట్టుకుపోతే మొత్తం అన్ని ఇల్లు కొట్టుకుని ఏమీ లేవు, మొత్తం అలిగిపోయింది. ఇదిగో ఏ అని అడిగితే దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్న స్వభావమే అని చెప్పారు తప్ప మానవ తప్పిదమని మాత్రం మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూడండి, నార్మల్గా ఎక్కడ ఏది జరిగినా దానికి కారణం దేవుడు ఉగ్రత. దేవుని ఉగ్రతనే చెప్పారు తప్ప మనిషి తప్పిదమని మనిషి మీద మాత్రం రాలేదు. ప్రారంభం నుంచి అంతే కదా. ఏ అవ్వ నువ్వేం చేసావు, పండు తినొద్దన్న ఏం చేసావు అని అడిగితే నేను ఎక్కడ తిన్నాను ప్రభు, పామునెట్టు అని అడిగింది. ఆ పాము గురించి మాట్లాడితే ఆదామని అడిగాడు. ఆదామే అని అడిగితే ఆదాము నువ్వు ఎందుకు ఇలా చేసావు అడిగితే ఇదిగో నేను బాగానే ఉండును, ఈమె తీసుకొచ్చావు, మరి ఏం చేయను, ఈమె చెప్పింది చేశాను అన్నాడు. ఏ అవ్వ నువ్వేం చేసావు పాము మీద పెట్టింది. చూసా, స్టార్టింగ్ నుంచి ఇంతే. మొత్తం మీద ఇద్దరు తీసుకెళ్ళి ఏం చేశారు? తప్పు ఎవరిది ఎంతకని?
వీళ్ళందరూ ఏం చేశారు? ఆదమ అవ్వాలో ఏం చేశారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని చివరికి ఏం చేశారు తెలుసా? మొత్తం తప్పు నీదే. ఎవరినే? దేవుడిదే తప్పు అయిపోయిన పరిస్థితి చివరికి. చూసారా, మనిషి స్టార్టింగ్ నుంచి ఇంతే. దేవుడితో తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనిషి. ఇప్పుడు కూడా అదే ప్రళయాలు ఏం జరిగినా దేవుడిదే తప్పు అని చెప్పేవాడే తప్ప మాది తప్పు అని ఒప్పుకునేవాడు ఎవడు లేడు. మానవ తప్పిదం వల్ల జరుగుతుందని చెప్పడం, దేవుడు ఉగ్రత, దేవుడు లేపేశాడు ఇలాగని. ఇక్కడ జరిగింది ఏంటి? ఆ లాస్ ఏంజల్స్లో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే 2028లో ఒలింపిక్స్ గేమ్ జరగబోతున్నాయి. ఈ ఒలింపిక్స్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే యుఎస్ఏలో జరగడానికి నెక్స్ట్ 2028లో అమెరికాలో జరగాలి, లాస్ ఏంజల్స్లో జరగాలి. ఆ ప్లేస్ ఏంటంటే ఆట స్థలానికి అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశం. అది టూరిస్టులు వచ్చినా స్టే చేయడానికి అన్నిటికీ కూడా ఒక ఖాళీ ప్రదేశం అది అంతాను ఈ లాస్ ఏంజల్స్లో. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ ఏరియా అంతటినీ కూడా కావాలనుకుంటున్నారు అధికారులు ఎవరైతే ఉన్నారో. లాస్ ఏంజల్స్ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా ఈ ఒలింపిక్స్ జరగడానికి అనుకూలమైంది. ఎందుకంటే ఇలాంటి ఒలింపిక్స్ గేమ్స్ అని ఒక దేశంలో జరగడం అనేది దేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. దేశానికి ఉన్న ఔన్నత్యం కానీ మార్కెటింగ్ బిజినెస్ అన్నీ కూడా అమాంతంగా పెరుగుతాయి. వాళ్ళకు ఉన్నటువంటి జీడిపి రేట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను బట్టి ఆ స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అవకాశం వచ్చింది. మరి ఒలింపిక్స్ అవకాశం వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్లేస్ కూడా కావాలి. అధికారులు ప్లేస్ కావాలనుకుంటే ఆ దేశంలో బాగా కనిపించిన ప్లేస్ లాస్ ఏంజల్స్దే. ఫ్లాట్గా ఉండి మొత్తం అంతా బాగా కనిపిస్తుంది కాబట్టి ఆ ప్లేస్ కావాలనుకుంటున్నారు. ఆ ప్లేస్ కావాలనుకున్నప్పుడు అక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. సిటీ కూడా చాలా పెద్దదే. అయితే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కాలిఫోర్నియాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కాలిఫోర్నియాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 40 కిలోమీటర్ల దూరంలోని ఈ అగ్ని ప్రమాదం జరిగిన నిజానిజాలు ఏంటనుకుంటున్నారు? అక్కడ దేవుడు ఉగ్రత అని చెప్పారు కదా, అక్కడ కాల్చింది దేవుడు కాదు, ఎవడి ఇల్లు ఆడే తగలెట్టేసుకున్నాడు. ఎవరి ఇల్లు వాళ్ళు ఎందుకు తగలబెట్టుకుంటారు అని అడిగితే ఎందుకు తగలబెట్టుకున్నారో తెలుసా? ఈ 2028లో జరగబోయే ఒలింపిక్స్ గేమ్స్ ఏదైతే ఉన్నదో ఆ ఒలింపిక్స్ గేమ్స్ కోసం స్థలాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఏం చేశారంటే, వాళ్ళు ఒకవేళ స్థలంగానే కావాలనుకుని తీసుకుంటే వీళ్ళకి ఏది కూడా రావు. ఖాళీ చేసి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడమే. నష్టపరిహారాలు గట్టి ఇచ్చేది లేదు. ఎందుకంటే అందులో చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు డబ్బులు కావాలి. ఇన్సూరెన్స్లు వీళ్ళకి లేవు, ఏమీ లేవు. డబ్బులు రావాలి. ఎలా రావాలి? అగ్ని ప్రమాదంలో కానీ లేదంటే ఇల్లు పడిపోవడం కానీ తుఫాన్లో కానీ జరిగితే అప్పుడు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ ప్రకారంగా దీనికి డబ్బులు వస్తాయి. అందుకని కాలిపోవడం అనేది జరిగితేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళని ఎక్కడి నుంచి పంపించారంటే డబ్బులు రావు. ఇన్సూరెన్స్లు కట్టారు అందరూ. 2028లో ఒలింపిక్స్ కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ గడిపిన తర్వాత ఇల్లు తగలెట్టేసుకున్నారనుకోండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేశారనుకుంటున్నారు? ఎవడి ఇల్లు వాడు ఏం చేశాడంటే మొత్తం అందరూ తగలెట్టేసుకున్నారు. ఈ మధ్యలో ఒక కథ ఏంటంటే అన్ని ఇల్లు కాలిపోయినాయి కానీ పాస్టర్ గారు ఇల్లు కాలలేదండి అని చెప్పారు. పాస్టర్ గారు ఇల్లు కాలేదు. పాస్టర్ గారు ఇంట్లో అయితే పాస్టర్ గారు ఉంటారు. చర్చిలో ఎవరు ఉంటారు? ఎవరన్నా ఉంటారా? చర్చ్ ఏమవ్వాలి అప్పుడు? పాస్టర్ గారు ఇంట్లో పాస్టర్ గారు సరిగా ఉన్న పాస్టర్ గారు మరి ఆ పిల్లల్లో ఏదో కుదిరిగా ఉండాలని పరిస్థితులు ఉంటాయి కదా, ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. పోనీ పాస్టర్ గారు ఇల్లునే కాపాడారు, మరి చర్చిలో ఎవరు ఉంటున్నారు? చర్చిలో ఎవరు ఉండరు కదా. చర్చిలో ఏది జరగదు. ఏ బూత్ మాట్లాడినా ఏ తప్పుడు పని చేసినా బయటకు వెళ్ళి చేస్తారని చర్చిలో జరగదు. ఇప్పుడు ఆ ప్రాంగణం ఏమవ్వాలి? కాలకూడదు. పాస్టర్ గారు బయట ఏదైనా గాలిపోయినా పర్లేదు కానీ అది కాలకూడదు. చర్చిలు కూడా గాలిపోయినాయి, ఇల్లులు కూడా గాలిపోయినాయి, మొత్తం అన్ని గాలిపోయినాయి. ఈయన ఇల్లు ఎలా గాలిందంటే రోడ్డు వారన ఉంటుంది, ఈ పక్కనే ఆ పక్కనే ఇల్లులు దూరంగా ఉంటాయి. దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితిని బట్టి అన్ని ఇల్లులు కాలిపోయినాయి. ఈయన ఇల్లు ఎందుకు కాలేదంటే ఈయన చాలామంది ఈయనకి లాగే కొంతమంది ఏమన్నారంటే క్రైస్తువులు యథార్థంగా ఉన్నవాళ్ళు మేము ఇలాంటి ఇన్సూరెన్స్లని పెట్టుకుని దొంగగా ఫ్రాడ్ చేసి డబ్బులు తెచ్చుకోవడం మాకు ఇష్టం లేదు, నీతిగానే ఉంటాం అనుకుని కొంతమంది ఇల్లు వాళ్ళు ఎవరో కూడా ఇన్సూరెన్స్లు చేసుకోకుండా ఉంటే పక్కిల్లు కావడం వల్ల కొన్ని కాలిపోయినాయి. లక్కీకి ఇల్లు ఏమైందంటే రోడ్డు వారిన ఉన్న ఇల్లు ఆ దూరం ఉంటే మాట యువతల పక్కన ప్రతి ఇంటికి 4 కోణాల్లో 4 ఇల్లులు కాలిపోతుంటాయి. కానీ ఈ ఇల్లుకి రోడ్డు అడ్డం ఉంటుంది అన్నమాట. ఇల్లులు కూడా దూరం డిస్టెన్స్లో ఉన్నాయి. లక్కీగా ఏంటంటే కాలలేదు ఈ నీళ్ళు ఎప్పుడైతే కాలలేదో ఆయనకి ఇంటర్వ్యూ చేసినప్పుడు దేవుడు నన్ను కాపాడాడు, అన్ని ఇల్లు కారిపోయిన నాకు కాపాడలేదు, దేవుడు కృప నా మీద ఉన్నదన్న విషయాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ఇదిగో దేవుని కుమారుడు మాత్రమే ఉన్న వాళ్ళందరూ
దుర్మార్గులు కొన్నారు. మొత్తం అందరిని దేవుడు గాలి చేసి ఈయన మాత్రమే వదిలేశాడు అనేసి దీన్ని హల్చల్ చేశాడు మొత్తం అంతా. ఆయన చెప్తున్నాడు, వాస్తవమే చెప్తున్నాడు. దేవుడు నా మీద కృప చూపించాడు. ఎలా చూపి అందరి మీద చూపించలేదు, నా మీద చూపించడానికి కాదు. ఆయనకి కాలేదు కాబట్టి ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. మరి ఉన్న చర్చలు కాలిపోయి మరి వాటి పరిస్థితి ఏంది? మనుషులు ఎవరు ఉండరు అక్కడ? మరి వాటి పరిస్థితి ఏముంది? ఒకవేళ నిజంగా అన్యాయం చేసే దగ్గర దేవుడు కాల్ చేస్తూ ఉండంటే మణిపూర్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని దారుణంగా చంపేశారండి, క్రైస్తవుల్ని. అవునే కదా? బైబిల్ ఏం చేశారు? కాకలేడేశారు. చర్చిలు ఏం చేస్తున్నారు? పడగొట్టేస్తున్నారు. చర్చిలో ఉంటున్నటువంటి నన్స్ ఎవరైతే ఉన్నారో నన్స్ని ఏం చేశారు తెలుసా? నడి రోడ్డు మీద పాడు చేశారండి. నడి రోడ్డు మీద పాస్టమ్మ గారులను ఏం చేశారు తెలుసా? బట్టలు తీసేసి ఊరి మీద ఊరేగించారు మొత్తం అంతా. బైబిల్ తగలేడేసి కాలుతో తన్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇన్ని 100 మందిని చంపేశారు మణిపూర్లోను. ఇప్పుడు ఉగ్రత ఎక్కడ రావాలి? పైన ఉన్న కొండ మీద ఉన్న ప్రాంతాలన్నీ బాగుండి కింద ప్రాంతం మీదకి నిప్పులు దొరికి కాలిపోయి శుభ్రంగా అందరూ కాలిపోవాలి. వాళ్ళ పరిస్థితి ఏమని ఎలాగుంది? చాలామంది సువార్త దండకి వెళ్తారు, ముఖం మీద పేడ నీళ్ళు వేసేస్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు గారి మీద సినిమా తీసి, మన భారతదేశంలోను సినిమా తీసి వాళ్ళ సినిమాలు తెల్ల మీద వేసి ఇదిగో ఆయన ఎలాంటి చాలా దారుణంగా చూపిస్తున్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్లు కూడా చాలామంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు గారు లేకేసి కామెడీలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఇల్లు ఏమైపోవాలి? కాలేదే అంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నదంటే శాస్త్రులు పరిచయాలు బుద్ధి. శాస్త్రులు నిజంగా తప్పు చేసేవాడిని లెగ్గొట్టేయాలంటే ఈ బోధలు చెప్పినోడు ముందు లెగ్గొట్టేయాలి. అర్థం ఉందా? తప్పు చేసేవాడినే లెగ్గొట్టేస్తాడు దేవుడు, లేపేస్తాడు అంటే నీ దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. అది నీ దగ్గర నుంచి లేపుకుంటూ రావాలి. దేవుడు తప్పు చేసేవాడినే లెగ్గొట్టాలని అనుకుంటే దేవుడు ప్రతి వాడి జీవితంలో ఆయన చూసేటువంటి మనస్తత్వం వేరు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు మనుషుల్ని. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే. ఆ ప్రేమను చూపించాలనుకుని పరితెప్పిస్తున్నాడు. దేవుడి ఆలోచన, ఆయన ఉద్దేశం ఎలాంటిదో తెలుసు. నిజంగాను ఆయన గొప్పతనం ఎలాంటిదో చూడగలిగితే నిజంగా చూడండి ఒకసారి. ఏమని చెబుతున్నాడు అక్కడ? పేతురు గారు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడతాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. అంటే రెండోసారి వచ్చే రాకడ గురించి చెప్తున్నాడు. ఆ వాగ్దానం ప్రభు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేయాలనుకున్నటువంటి ఆ రోజు గురించి మాట్లాడుతాను. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవ్వడం నశింపవాలనని ఎంపక అందరూ మారు మనసు పొందవాలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు అన్నాడట. దీర్ఘశాంతం. తప్పు చేస్తుంటే మారతాడులే ఇంకొక దానికి. ఈ సంవత్సరం పోతే ఇంకొక సంవత్సరం చూస్తున్నాడు, ఇంకొక నెల చూస్తున్నాడట. మనుషులు చేసే తప్పులకి దేవుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? దీర్ఘశాంతంతో మారతాడని చూస్తున్నాడట. దీర్ఘశాంతం ఉండదండి ఆయనకి, లేపబడమే అని చెప్తున్నారు. అలా లేపేయాలనుకునే ఆలోచనే ఉంటే ఈ భూమిని ఎప్పుడూ లేపేయాలి. మనుషులు ఎవడు ఉండడు. ఎందుకని అడిగితే అందరూ దుర్మార్గమైనటువంటి పరిస్థితులను బ్రతుకుతున్నారు. ఏ మనిషి కూడా నీతిగా వెళ్ళే పరిస్థితులు లేదు. దేవుడు మనిషి జీవితాలు ఉంటున్నటువంటి కొన్ని భక్తి జీవితాల పరిస్థితి కోణాలు చూసి దేవుడు ఇంకా పూర్తిగా మారతాడేమని సంపూర్ణత కోసం ఎదురు చూస్తున్నాడు తప్ప ఎవడో కూడా దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది ఎప్పుడు కూడాను. అంటే దేవుడిని ప్రపంచానికి పరిచయం చేసే విధానం అర్థం కాలేదు వీళ్ళకి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమమయుడు దేవుడు. ఆ విషయాన్ని వీళ్ళకి అర్థం చేసుకునే పరిస్థితులు లేడు. సమాజం అంతా ఎలాగ అయిపోయిందంటే తెలుసా? చూడండి, ఒక విషయాన్ని చూపిస్తాను మీకు. చాలా అద్భుతమైనటువంటి సందర్భం దీనికి. మనుషులు జనాభా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎలాంటి బతుకుతున్నారంటే లోకసువార్త 13వ అధ్యాయం చూడండి. ఒక సందర్భాన్ని చూపిస్తాను మీకు. యేసుక్రీస్తు గారట చాలామంది జనసమూహానికి వాక్యం చెప్పిన తర్వాత జనాల మధ్య నిలబడుతున్న పరిస్థితిని బట్టి ఆ జనాల మధ్య నిలబడుతున్నట్టు కొంతమంది వ్యక్తులు వచ్చారట యేసుక్రీస్తు గారి దగ్గరికి. వచ్చి ఏమని మాట్లాడుతున్నారో చూడండి. యేసుక్రీస్తు గారు ఏమని సమాధానం చెప్పారు చూడండి ఒకసారి. లోకసువార్త 13వ అధ్యాయం 1వ వచనం. పిలాతు గలిలయులైన కొందరు రక్తము వారు బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఏం జరిగిందట? పిలాతు గలిలైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను అంటే అర్థం ఏంటంటే కొన్ని బలులు వేస్తున్నాడట. కొన్ని బలులు, జంతువులు బలులు వేస్తే ఏం చేశాడంటే ఆ బలులతో పాటు కొంతమంది వ్యక్తులను తీసి నరికేసి వాళ్ళ రక్తం కూడా ఒక గిన్నెలో తీసుకుని దేవతకు పూజలు చేస్తున్నాడట. ఈ విషయాన్ని చెప్తున్నారట యేసుక్రీస్తు గారి దగ్గర. ఇంకో పిలాతు ఉన్నారు కదా, ఆ పిలాతు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? కొంతమంది ఆ బలులతో పాటు మనుషుల రక్తాన్ని కూడా కలిపి ఆ దేవతలకు అభిషేకం చేస్తున్నాడు. ఇలాగని మాట్లాడారట. అప్పుడు యేసుక్రీస్తు గారు అన్నారట,
చూడండి ఏమని చెప్తున్నారు అక్కడ మాట్లాడుతున్నారు. ఆయన వారు తిట్లను, ఈ గలిలేయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలేని అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా అని చెప్పారు. చూసారా, అక్కడ ఉన్న చాలామంది వచ్చి ఈ విషయాన్ని యేసుక్రీస్తు గారు చెప్పారట. ఆ కాలాన్ని ఇలా చేస్తున్నాడు పిలాతు అని చెప్పారట. అప్పుడు యేసుక్రీస్తు గారు ఏమన్నారట, ఆయన వారు తిట్లని గలిలేయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలేని అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా అంటారు. చూడండి, కొంతమంది రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో, ఎన్ని పాపాలు చేసి ఉంటాడు, ఇది ఎలాంటి సోబొచ్చిందేటండి అంటుంటారు. అంటే మంచిగా కుర్చీలో కూర్చుని చచ్చిపోతాడు మంచోడు, యాక్సిడెంట్ అయిపోతే చెడ్డోడు. చూసారు ఎలాంటి మనుషులు కొలమానం చూడండి ఎలాగున్నదో. వాడు కష్టాలతోటి అలాగే మంచం మీద బాబా ఇలాంటి సావు రాకూడదండి ఎవరికైనా. ఎన్ని చేసి ఉంటాడో అనుభవించాడు అలాగే మంచం మీద, తెలదు. అదే నార్మల్గా కానీ టుపుక్కుని పోయాడు అనుకోండి, ఎంత మంచి చావు అండి అంటే ఈయన బాధ పెట్టలేదు, ఈయన బాధ పెట్టలేనందుకు మంచి చావు, బాధ పెట్టాడు కాబట్టి చెడ్డ చావు. రోడ్డు మీద యాక్సిడెంట్లో చచ్చిపోయాడు కాబట్టి చెడ్డ చావు. ఇంటి దగ్గర చచ్చిపోయాడు మంచం మీద పడుకునండి, అలాగే పడుకుని చచ్చిపోయాడండి. ఇంకా నవ్వుతానే ఉన్నట్టు కొంత మొక్కం. కొంతమంది ఇంకొకరు చెప్తుంటారు, ఆ దూకున్న పాపిడి అలాగే ఉన్నదట. ఇదే మరి మంచం మీద తీసుకొస్తారు, స్నానం చేపిస్తారు, లేదంటే ఏడిసేసి ఓ పక్క నుంచి అందరూ తల మీద చేసేస్తారు, ఆ పాపిడి ఇంకా అలాగే ఉన్నదట. ఇలా ఏమిటో తెలియదు కొంతమంది మాటలు. ఇప్పుడు ఎలాగొచ్చి చెప్తున్నారట, యేసుక్రీస్తు గారితో కంప్లైంట్ ఇస్తున్నారట వీళ్ళందరూ. ఇలా అలాంటి ఇవన్నీ తప్పులు చేసి ఉండొచ్చండి, ఇలాంటి బలి వేసేసాడు అంటే ఇలా అలాంటి వాళ్ళు అంటే అప్పుడు అన్నారట, అరే గలిలేలో ఉన్నవారు అందరికంటే వీళ్ళ పాపులని మీరు అనుకున్నారా? అంటే మీరు ఏం పాపం చేయలేదా అంటే పరిశీలి అలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. పరిశీలి అలాంటి వాళ్ళు మాట పరిశీలి అన్నారట, పాపుల దగ్గరికి వెళ్ళి ఎందుకుంటున్నావు, పాపుల దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చుని అన్నం తింటున్నావు, పాపుల దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చున్నావు అని అడిగారట. ఇప్పుడు వాళ్ళ పాపులు అంటున్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అనుకుంటున్నారు, నీతిమంతులు అనుకునే ఫీలింగ్. అప్పుడు అన్నారట యేసుక్రీస్తు, మీలాంటి నీతిమంతుల గురించి రాలేదురా నేను వచ్చానని చెప్పాడట. చూసారు, అంటే ఇలా ఉంటున్నటువంటి ఆ స్వభావాన్ని చూపిస్తున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంటో చూపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా మాట్లాడతాడంట, మీరు గలిలేయులందరికంటే వాళ్ళే పాపులని మీరు అనుకున్నారా? మీ బతుకులు కానీ మారకపోతే సేమ్ గతి దాన్న దారుణమైన గతి మీకు పడుతుందని చెప్పి కార్యని మీతో చెప్తున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతారు. మరియు యేసుక్రీస్తు గారు చెప్తాను, మీకు ఈ స్టోరీయే తెలిసేమో ఇంకొక స్టోరీ నేను చెప్తున్నాను. ఆయన ఏం చెప్పాడట, సిలోయోములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది ఎంతమంది చచ్చిపోయారట, 18 మంది గోపురం పడిపోయి చచ్చిపోయారట. అప్పుడు వాళ్ళు అనుకున్నారట, వీళ్ళు ఎంత పాపం చేసి ఉండకపోతే ఇలాంటి సాగుపాటు ఉండదండి, మందిరం ఆ గుడి పడిపోయి చచ్చిపోయారండి, వీళ్ళు గుడి పడిపోయి చచ్చిపోయారు, 18 మంది చచ్చిపోయారు అని అన్నారట. యెరూషలేములో కాపురం ఉన్న వారు అందరికంటే అపరాధులను తలంచుచున్నారా ఆ 18 మందిని. చూసారు, అలా పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు ఎంత దుర్మార్గమైన పనులు చేసి ఉంటే అలాంటి చావు రాదండి అని అన్నారట. అలాంటి పరిస్థితి కాదు వాళ్ళది. ఎందుకని అడిగితే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, మీరు మారు మనసు పొందని ఎడల మీరు అందరూ అలాగే నశించిపోతారు. అంటే అర్థం ఏంటి, మీ బతుకులు మారలేదు, వాళ్ళ బతుకులు మారలేదు. వాళ్ళు చనిపోయారు కాబట్టి మా బతుకు ఎలాగుందో చెక్ చేసుకోండి. అంటే అర్థం ఏంటి, ఆ బిల్డింగ్లో చచ్చిపోయినోడు పరిస్థితి ఎలాగున్నది అని చెప్తున్నారు. అందరికంటే ఇలా పాపులేమో అందుకని వీళ్ళకి చావు వచ్చిందని అనుకున్నారు. అట్లా లేదురా, వాళ్ళు మీరు ఒకలాగే ఉన్నారు, వాళ్ళు పోయారు. బతుకున్న మీరైనా మారు మనసు పొందండి. సొదొమ గొమొర్రాని దేవుడు ఎందుకు తగలబెట్టేశాడు? ఒకడు కూడా నీతిమంతులు లేదు. ఇంకొక విషయాన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు. అదే సొదొమ గొమొర్రా గురించి చదవండి. ఇప్పుడు పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేశాడు. ఎందుకు చేశాడట? ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించాను. ఎందుకు నాశనం చేశాడట? అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పాపులు, ఉన్నవాళ్ళు పరిశుద్ధులని కాదు. మీకు ఎప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, అప్పటికి లోకమంతా పాడైపోయే ఉన్నది. లోకమంతా పాడైపోయినటువంటి పరిస్థితుల్లో అన్నిటి దగ్గర చర్యలు తీసుకుంటే సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. అబ్రహాము గారికి ఉన్నటువంటి ఆ పక్షాన్ని ఆ కొంతమంది వ్యక్తులే తప్ప ఉన్నవాళ్ళు అందరూ పాడైపోయి ఉన్నారు మొత్తం అందరూ. నీతి ఎవరికి తెలిసింది? అబ్రహాం గారికి తెలిసింది. ఆయనతో పాటు వచ్చే వ్యక్తులు నీతిగా బతుకుతున్నారు అంతే. ఆ గుంపు ఒకటి ఉంది, దేవుని మాట విని నిజ దేవుని ప్రత్యక్షతలో ఉన్నవాళ్ళు. మరి ఉన్న లోకాలన్నీ, ఉన్న దేశాలన్నీ పాడైపోయినాయి మొత్తం అంతాను. మరి ఇప్పుడు స్కూల్లో అల్లరి చేస్తున్నారు అనుకోండి, మీకు ఉదాహరణకు అర్థమయ్యే చెప్తాను. క్లాసులో అల్లరి చేస్తున్నారు అనుకోండి,
క్లాసులు అందరూ గందరగోళం చేస్తుంటే సార్కి విసిపి ఎక్కిపోయి కర్ర తీసుకుని వస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అందరిని కొడతాడా? పట్మని ముందు బెంచిని కొట్టుకుంటూ వచ్చేస్తాడు. వెనకాల ఏమైపోద్ది? మొత్తం సైలెంట్ అయిపోతుంది. అంటే ముందు వెనకాల ఉన్న వాళ్ళు సైలెంట్ అవ్వాలంటే ముందుడికి ఏమవ్వాలి? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ముందుకు జరగబోయే పరిస్థితుల్లో అందరూ మార్పులు చెందాలని, ఒకటికి దెబ్బ కొడితే బాగుంటుందని వాళ్ళకి దృష్టాంతాలుగా ఉండడానికి దీన్ని లేపేసాడట సొదొమ గొమొర్రాని. సొదొమ గొమొర్రా ఒకటి తప్ప ఏంటి? ఉన్నన్ని నీతిగా ఉన్నాయని కాదు, అన్నీ చెడిపోయినప్పటికీ ఏదో ఒక దాన్ని దెబ్బ కొడుతున్నాయి, క్రమశిక్షణగా ఉంటాయని సొదొమ గొమొర్రా ఒక దాన్ని కాల్చాడు ఆ రోజు. అందుకని ఆ మాట మాట్లాడాడు మాట. ఇప్పుడు చదవడం మీకు అర్థమవుతుంది. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి, మనం చదువుకున్న వెంటనే మనకులాంటి వాళ్ళకి మనం చదువుకున్న వెంటనే అమ్మో ఆ దేశాన్ని లేపేసాడంటే మన బతుకులు ఎంత అనుకుని మనం కానీ సెటరేట్ అవుతాం అనుకుని మన కోసం చేసాడు. అందుకని దృష్టాంతంలోగా ఉంచుటకై వాటిని నాశనం విధించాడు అని చెబుతున్నాడు. చూసారు? అంటే దేవుని మనసేటో మనకు అర్థమై ఉండాలి. ఆ మనసు మనం ఎప్పుడైతే అర్థం చేసుకోలేదో మన జీవితాలు ఎప్పటికీ దేవుడిని మనసుని అర్థం చేసుకోలేము. ఎదుటోళ్ళకి మనం చెప్పలేము. ఎదుటోడికి దేవుడిని ఒక ఉగ్రవాదిలో పరిచయం చేసామనుకోండి, దేవుడిని ఎప్పుడు కూడా ఒక సైకోలాగా, లేదంటే దేవుడు కోపంతో ఎవరన్నా నేనే చేసేస్తాడని నమ్మితేనే కాపాడుతాను, నమ్మకపోతే లేపేస్తాడు అనుకో, ఎవడ నమ్ముతాడు దేవుడిని? ఇదేం దేవుడిని, ఆ దేవుడికి ఒక దండమేంటి అని మాట్లాడతాడు. దేవుడు ప్రేమమయ్యేటండి. మన దేవుడు చాలా మంచాడు, చాలా గొప్పవాడు. అలాంటి దేవుడు మనం చూపించే విధానం మన కాలంతగానే. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనాన్ని చూడండి ఒకసారి. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లు ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మారాలి అన్నప్పుడు లేపేస్తాడండి దేవుడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడట? ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించడం అంటే మాట, ఆయన మాట చెప్పేస్తున్నాడు, సువార్త చెప్తున్నాడు. సువార్త చెబుతూ ప్రతి మనిషిని మార్చాలని ఆయన ప్రయత్నిస్తుంటే ఆయన చంపిస్తాడని ఆయన మీదకి దోషేస్తున్నారు. అంటే దేవుడిని ఈ సమాజానికి ఎలా చూపిస్తున్నారో చూడండి. జరిగినటువంటి వాస్తవికమైనటువంటి సంగతుల్లో మానవ తప్పిదాలే కనపడితే తప్ప దేవుని తప్పిదం ఏది ఉండదు. దేవుడు మనిషిని ఎప్పుడు కూడా నీతిమంతుల్ని అనీతిమంతుల్ని, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిని, భక్తిహీనుల్ని, దుర్మార్గుల్ని, నీతిమంతులు అందరినీ సమానంగానే చూస్తున్నాడు. కానీ దేవుడు పక్షపాతి అన్నట్టుగా చూపిస్తున్నాడు. దేవుడు మంచోళ్ళనే ప్రేమిస్తాడండి, చెడ్డోళ్ళని ప్రేమించాడు. అసలుకి దేవుడు చెడ్డోళ్ళనే ప్రేమిస్తాడో మంచోళ్ళని ప్రేమిస్తాడు. అలాంటి తత్వం ఏదైతే ఉందో దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఒకవేళ అలాంటి చేసే పరిస్థితి ఉంటే మంచి వాళ్ళని కాపాడి చెడ్డ వాళ్ళ మీదే ఆయన ఉగ్రత కానీ కురిపించేస్తే అసలుకి దేవుని కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్త చూడగలిగితే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమును రక్షించడానికి చంపేయడానికి వస్తాయన పాపుని రక్షించడానికి వచ్చాడు. మరి పాపం చేసిన వాళ్ళని ఏం చేస్తున్నారు అని చెప్తున్నారు? వీళ్ళు చంపేస్తున్నారని చెప్తున్నారు. పాపం చేసిన వాడిని చంపేస్తున్నారంటే అసలు యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? పాపుని రక్షించడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి పాపుని రక్షించడానికి వచ్చినప్పుడు పాపులుగా బ్రతుకుతున్న వాళ్ళని ఎలా చంపేస్తాడండి ఆయన? ఆయన దీర్ఘశాంతం. కానీ ఆయన ఉద్దేశం, ఆయన స్వభావం ఏంటో తెలుసా? ప్రేమ చూపించి మార్చాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కడో రక్షణ పొందవాలని, ప్రతి ఒక్కడు మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రతి ఒక్కడు మారతాడని దీర్ఘశాంతంగా చూస్తున్నాడు. ప్రతి ఒక్కడు మారతాడనుకుని వాడికి ప్రేమ చూపిస్తున్నాడు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. యేసుక్రీస్తు గారు చంపేస్తున్నాడు. యేసుక్రీస్తు గారు ఉగ్రత కురిపించేస్తాడు. యేసుక్రీస్తు ఎందుకు చేస్తాడు? అది యేసుక్రీస్తే లేకపోతే మనం ఎవడం ఈ భూమి మీద ఉండం. ఎందుకో తెలుసా? మనం చేసిన తప్పులకి మరలా పశ్చాత్తాపం పడతామేమో అనుకుని దేవుని టైం అడుగుతున్నాడట ఆయన ఉత్తరవాది కింద. ఇప్పటికి కూడాను, ప్రభా ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభా, ఈ సంవత్సరానికి మారతాడు అనుకుని దేవుడిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు యేసుక్రీస్తు గారు. ఆ యేసుక్రీస్తు గారు ఎందుకు లేపేస్తారు? అంటే దేవుడిని ఎలా పరిచయం చేస్తారు? యేసుక్రీస్తు గారు ఎంత ప్రేమిస్తాడండి మనల్ని. దేవుని ప్రేమ పుణుకుపుచ్చుకున్నాడు ఆయన, ఆయన స్వరూపం. అలాంటి క్రీస్తు మన పక్షాన్ని నిలబడి ఈ రోజు కూడా, ఆ రోజు మనకు ఉన్నటువంటి పాపాలను తొలగించి దేవుడితో ఏకం చేశాడు. ఇంకా అక్కడతోటే కాదు, మరలా మనుషులు చేసిన పాపాలకి దేవుడి కోపం రేగిపోతుంటే మన మధ్య నిలబడిపోయామన్నాడు తెలుసు ఉత్తరవాది కింద. ప్రభా ఈ ఒక్కసారికి వదిలే అని ఇప్పటికి కూడా ఆయన మన పక్షాన్ని ఉత్తరవాదిగా ఉండి బతిమాలుతున్నాడు దేవుణ్ణి. చూడండి ఎంతగా ఆయన పోరాటం చేస్తున్నా మనం ఇంకా దేవుణ్ణి ఎలా చూపిస్తున్నాం సమాజం. దేవుని మనసును అర్థం చేసుకునేటట్లుగా సమాజానికి చెప్పలేకపోతున్నాం. బోధకులుగా ఉంటున్నారు కానీ ఏం బోధిస్తున్నారు, ఏం చెబుతున్నారు కూడా. మనం బోధించేయడం ఏదో బాగా జ్ఞానంగా మాట తీరుతోటి ఏదో వల్లించేస్తే సరిపోదు. దేవుని మనసును సమాజానికి తెలియజేయాలి. మనిషి మారాలంటే ఆ సమాజాన్ని తెలియజేయడానికి ప్రవక్తలను పంపించాడు.
ఆ సమాజానికి మనసు తెలియడానికే న్యాయాధిపతులను పంపించాడు, ఆ మనసు తెలియడానికే అపోస్తులను పంపించాడు, ఆ మనసు తెలియడానికి నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు. ఆ మాట, ఆ పద్ధతిని మర్చిపోయి ఈరోజు కూడా దేవుణ్ణి ఎలా చూపిస్తున్నారో సమాజానికి చూడండి ఒకసారి. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎవరిని నమ్ముతాడు చెప్పండి? దేవుణ్ణి నమ్ముతారు? అసలు దేవుణ్ణి నమ్మడానికి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు బాగా చూస్తారంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. వాళ్ళు బాగా చూసేవాళ్ళు కాదండి, సరిగా లేకపోతే లేపు పడేస్తాడు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాము మనం? లేము. ఎలాంటి పరిస్థితులైనా సహనంతో ప్రేమతో చూసుకుంటారంటే వాళ్ళ దగ్గరికి ఉంటాం. అలాగే దేవుణ్ణి కూడా దేవుడి దగ్గర ఈరోజు 10 మంది ఎందుకు కూర్చోలేకపోతారంటే నమ్మితే రక్షిస్తాడు, నమ్మకపోతే నరకంలో పడిచేస్తాడు. ఈ బోధలు ఎక్కువైపోయిన పరిస్థితులు అంతా కూడాను. అందుకనే మొన్న కూడా చూసినండి, చాలా బాధ అనిపించింది. కనీసం ఏదో సత్యం మీద పోరాటం అన్న వాళ్ళు ఆ మాటల విధానం కూడా ఎలాగ ఉన్నాయని అడిగితే నిజంగా దేవుడు ఇలాంటిగానే ఉన్నాయంటే లేపబడేస్తాడు. ఎక్కడ లేపేస్తాడు? లేపేయాలంటే నీ దగ్గర నుంచి మొదలెట్టాలి. ఇంకంతే కదా. ఎందుకని అడిగితే ఎవరిదో మిస్టేక్ లేదు. నేను ఇప్పుడు ఇదే బోధ చేశానంటే దేవుడు ఈ అన్యాయాలు చేస్తే లేపబడేయాలంటే నా దగ్గర నుంచి మొదలెట్టాలి. మనుషుల్ని దేవుడు లేపేసే విధానం కూడా ఉంటుంది. అది ఎలాగుంటుంది అనుకుంటున్నారు? అసలు తప్పు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాం? క్రీస్తు గురించి తెలియని వాడు తప్పు చేస్తే దేవుడు క్షమించి వదిలేస్తాడు. తెలిసి కానీ తప్పు చేస్తే వాడిని ఎన్ని విషయాల్లో మార్చాలని చూస్తాడో. వీడి వల్ల సంఘానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటే అప్పుడు తీసేస్తాడు అంతే. అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకంటే వాడు మార్చడానికి ఇంకా అవకాశం ఏమి? ఎబ్రీ పత్రికలో చెప్తాడు, అలాంటి వాడిని మార్పు పొందడం అసాధ్యమని చెప్తాడు. ఇంకా అక్కడికి మార్పు లేనప్పుడు ఇంకెందుకు? వీడి వాళ్ళ స్థలం ఎలా వ్యర్థం అయిపోదునని ఉంది వాక్యం. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? తీసేస్తాడు అంతే. బయట వాళ్ళని, క్రీస్తు గురించి తెలియని వాళ్ళని మారతాడులే అని దీర్ఘశాంతంతో ఎదురు చేస్తాడు. దేవుడు తెలిసినోడు తప్పు చేస్తే చూస్తాడు, అవకాశాలు ఇస్తాడు. ఇంకా నీలో మార్పు రాదో అని ఫిక్స్ అయ్యాడు అనుకో, అప్పుడే యాక్షన్ తీసుకుంటాడు దేవుడు. అప్పటి వరకు ఆయన చేసేదేడు తెలుసా? దీర్ఘశాంతంతో ఎదురు చూస్తాడట. మనం ఎదురు చూడవలసింది ఏంటో తెలుసా? ఇదిగో ఆయన ఇప్పుడు అందరిని రక్షించి మన పక్షాన్ని ప్రేమ చూపించి మనల్ని కాపాడడానికి ఉంటున్నాడు దేవుడు. మనం చూడవలసింది దేని గురించో తెలుసా? దేవుని ఉగ్రత అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇప్పుడు ఎలాగ మనం మాట్లాడితే ఇదిగో ఆ ప్రాంతం అలా ఉగ్రతగా చేసేసి ఆ ప్రాంతం అంతా పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని తక్కువ చేసింది కాబట్టి ఆ పట్టణాన్ని అలా కాల్చేశారని చెప్తున్నారు. అవునా కదా? ఆ పట్టణాన్ని కాల్చేయాలంటే అలాంటి పట్టణాలు ఎన్ని లేవండి? మన భారతదేశంలోనే అన్ని ప్రాంతాలు అలాగ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలన్నీ ఏమైపోవాలి? కాల్చేయాలి. మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? అక్కడ ఒక ప్రాంతం, ఇక్కడ ఒక ప్రాంతం కాదు. ఈ భూమిని తగలెట్టేసి ఒక రోజు అంత కాల్చేస్తాడు. ఆ రోజు ఈ భూమిని కాల్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఒక మొక్క కాల్చి ఇంకొక మొక్కను వదిలేసే పరిస్థితి లేదు. ఈ భూమినే కాల్చేయడానికి ఒక దినం పెట్టుకున్నాడు ఆయన. ఆ దినాన్ని ఎలా వస్తున్నాడో తెలుసా? పాపుల గురించి వచ్చిన క్రీస్తు మనుషులందరూ రక్షణ పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు దీర్ఘశాంతం ముగిసిన తర్వాత సర్వ సృష్టికి రాజ్య సువార్త ప్రకటింపబడ్డ తర్వాత ఈ సృష్టిలోనికి ప్రత్యక్షం అవ్వబోతున్నాడు ఒకరోజు యేసుక్రీస్తు గారు. ఆ దినం గురించి మనం ఏడ్ చేయాలి. అప్పటి వరకు ప్రేమిస్తాడండి దేవుడు, గుర్తుపెట్టుకోండి. కొడతాడో, నలిపేస్తాడో, నీ ఇబ్బందుల్లో నుంచి తీసుకెళ్తాడు, శ్రమల్లోని తీసుకెళ్తాడు. నీ మార్పు కోరుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు. నీకు చివరి పరిస్థితి ఎక్కడో తెలుసా? అక్కడ న్యాయపీఠం ఎక్కడికి వెళ్ళేంత వరకు నేను ఈ భూమి మీదకి ఇచ్చిన ఆయుష్ వరకు నువ్వు నిలబడి ఉంటావు. నువ్వు దేవుడు లేపేసే పరిస్థితి ఎప్పుడు చెప్పాను కదా? సంఘంలో ఉంటూనే దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం కానీ ఒకవేళ లేకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాం అనుకుంటే దేవుని విషయాలు తెలిసి కూడా అప్పుడు దేవుడు చెప్పి ఇంకా వీడు మారడు అనుకుంటే అప్పుడు ఆ పరిస్థితుల్లో వీడి వల్ల స్థలం ఎలా వ్యర్థం అయిపోదని అనుకుని అప్పుడు వ్యాక్సిన్ తీసుకుని. ఎందుకంటే వీడు కానీ ఒకవేళ పక్క ఉన్నటువంటి మొక్కకి ఎప్పుడైనా కూడా పొలంలో ఉన్న మొక్కకు ఒక దానికి తెగులు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని తీసేయకుండా ఉంటే ఉన్నట్లకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని దేవుడు ఏం చేస్తే ఆ యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ సిచ్యువేషన్ కలగకుండా సంఘంలో యాక్షన్ తీసుకుని బయట వాళ్ళ విషయంలో దీర్ఘశాంతం కలిగి జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకని అడిగితే ఇక్కడ ఎలాంటి వాళ్ళకి ఇంకా మార్పే వాక్యంతో మారిన వాడు మరలా లోకంలోకి వెళ్ళిపోతే మరలా వాడికి మార్పు ఉండదు. ఎందుకంటే ఒకసారి వెలిగింపబడ్డ తర్వాత పరిశుద్ధాత్మ వరాల్లో వాడికి రుచి చూసిన తర్వాత రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత ఇంక ఇలాంటి విషయాల్లో అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాడు కానీ తప్పు చేశాడంటే యేసుక్రీస్తు కానీ బాహాటంగా సిలువ వేసి ఏ రక్షణకి కారణమైన ఆ రక్తాన్ని వాడి కాళ్ళతో తొక్కి వాడు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అలాంటి వాడికి మారు మనసు పొందుట అసాధ్యము అని చెప్పేశాడు. ఇంకా మారలేనప్పుడు ఎంచుకుంటాడు, తీసేస్తాడు ఆ టైంలోను. అలాంటి వాళ్ళ గురించి అది చెప్పాడు తప్ప ఉన్నది లేపేస్తాడని చెప్పడానికి లేదు. మనం ఎదురు చూడవలసింది దేని గురించో తెలుసా? చివరిగా చెప్తాను చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయితే ప్రభు దినము
ఏ దినం గురించి చూడడం, ఆ దినం గురించి చూడండి. అప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవను, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఆ రోజు కాల్చేస్తాను మొత్తం ప్రకృతిని, అందులో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో పంచభూతాల మిక్కటమైన వేండ్రతో కాలిపోతాయట. ఆ రోజు భూమిని కాల్చేస్తాడు ఆ రోజు అగ్నితోటి. ఆ రోజు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అగ్నితో కాల్చేసే రోజు దగ్గర పడిపోయింది. ఆ రోజుకి గురించి ఎదురు చూడండి. మీ బ్రతుకులు మార్చుకోవడానికి సిద్ధపడింది. ఎందుకంటే అక్కడ మొక్క ఇక్కడ మొక్క కాల్చి దేవుడు వాళ్ళని భయపెట్ట, మానవ తప్పిదాలు అంతే అవి. ప్రళయాలు వచ్చిపోతాయి. ఎందుకు ప్రళయాలు వస్తే, భూకంపాలు ఎందుకు వస్తే, భూమిలో ఉన్నటువంటి మినరల్స్ అన్నిటిని ఇష్టానుసారంగా తీసుకుని వాడేసుకుంటే ఏమవుతాయి, అక్కడ ఉన్నటువంటి పలకలు సర్దుకునే పరిస్థితుల్లోనే భూకంపాలు ఏర్పరిచి భూకంపాలు వస్తూ ఉంటాయి. వాతావరణంలో ఉన్న మార్పులు ఎందుకు ఇలాగ వచ్చేస్తున్నాయి, సరిగా మనిషికి ఉన్నటువంటి ప్లాస్టిక్ యథావిచ్చిగా వాడేస్తూ ఉండంటే వేడి ఎక్కువైపోతుంది. వేడి ఎక్కువైపోయి ఏమైపోతుంది, మేఘాల్లో ఉంటున్నటువంటి నీరు ఇంకిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది. దీనివల్ల పొల్యూషన్ ఏర్పడిపోయి ఎండలు విపరీతంగా వచ్చేయడం, ఓజోన్ పొర మీద ప్రయోగాలు చేస్తే దాన్ని చింపేసి యూవీ రేసెస్ మీద పడిపోవడం, ఇలాంటి ఎన్నో పరిస్థితులు వచ్చేస్తున్నాయి మొత్తం అంతాను ఈ సిచ్యువేషన్స్ అన్నీ. ఇప్పుడు ఇవన్నీ మన తప్పిదాలే తప్ప, మానవ తప్పిదాలే తప్ప దేవుడికి ఏమాత్రం సంబంధం లేనివి ఇవన్నీ. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మానవుడేమో మానవ తప్పిదాలతో ఉంటుంటే ఈ తప్పిదాలన్నీ ఎవరి మీద పెడుతున్నారు, దేవుడి మీద నెట్టేసి మాది ఏ తప్పు లేదన్నట్టుకున్నాడు. ఒకరోజు భూమినే కాల్చేసే రోజు ఉంది. ఆ రోజు మనం కాలిపోకుండా ఎత్తబడే స్థితిలో ఉండాలని దేవుడు ప్రేమతోటి దీర్ఘశాంతంతో మన మార్పు గురించి ఎదురు చూస్తున్నాడని తెలుసుకుని మనం ప్రవర్తిస్తే అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద మనం అణిగిమణిగి మనం అందరం జాగ్రత్తగా ఉండగలిగితే ఆ రోజు ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత ఆ రోజు మన జీవితాలు మార్చుకున్న తర్వాత ఆయనతో పాటు యుగయుగాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదా ఈ భూమిని ఒకరోజు కాల్చేస్తాడు, అది దాంట్లో పాటు కాలిపడం కాదు, యుగయుగాలు కాలే నరకంలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి అలాంటి పరిస్థితిలోకి వెళ్ళకుండా ప్రేమమయుడైన దేవుణ్ణి ప్రేమగానే ప్రేమించి అనేక మందికి చెప్పే వ్యక్తులుగా మనం ఉండాలి తప్ప ఆయన్ని లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి చెడ్డగా పరిచయం చేస్తే ఎప్పటికీ ఎవడో ఎప్పటికీ మారడు, తిరగబడతారు ఇంకా. కాబట్టి దేవుణ్ణి పరిచయం చేయవలసిన విధానం తెలియాలంటే ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని బాగా పరిశీలించాలి. ఆయన ప్రేమయ్య ఉన్నట్టుగానే మనం ప్రేమ కలిగి పరిశుద్ధ గ్రంథం దగ్గర చదవగలిగితే ఆ లోతైన సత్యాన్ని తెలుసుకుంటాం, సమాజానికి చెప్తాం. లేదంటే నోటికి ఇష్టమైనట్టుగా మాట్లాడేసి జనాల మెప్పుల్ని, జనాలకు ఉన్నటువంటి ఆ ఫాలోయింగ్ని పెంచుకోవాలని చూస్తాం తప్ప మనకు ఏమాత్రం దేవుడు మనసును మాత్రం ఎదుటి వాళ్ళకి వివరించలేము.